సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? పిల్లల ఎగ్జామ్స్ ఎలా రాస్తూ ఉన్నారు? 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి కదా. కలవరపడకండి. తప్పకుండా మన పిల్లల పక్షాన దేవుడు నిలిచి వ్రాయబోతున్న ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని మన పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాను వాగ్దానం చేశాడే. నిశ్చయంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ సంతాన పక్షాన దేవుడు నిశ్చయంగా నిలుచునుగాక. ప్రత్యేకంగా చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల వివరాలు మాకు పంపించారు. ప్రతి వారి పేరు ప్రింటౌట్ తీసి మానక గొలుసు ప్రార్థనలో మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము మాతో పాటు అనేక మంది దైవ సేవకులు, మీరు వెళ్తున్న స్థానిక సంఘాల్లో విశ్వాసులు, సేవకులు ప్రార్థిస్తున్నారు కదా. ఇంతమంది ప్రార్థన నిశ్చయంగా వారికి తోడుగా ఉండి అఖండమైన విజయం దేవుడిచ్చునుగాక. మంచిది. ఈరోజు ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. అతడన్ని తప్పులు చేసిన అతడు ఎలా అంత గొప్పవాడయ్యారు? దీని మీద వర్తమానం ఇచ్చే ముందు, ఈరోజు మంగళవారం కదా, ఉదయం 10 గంటలకి సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. తప్పకుండా పాల్గొందండి. ప్రత్యేకంగా రేపు సాయంత్రం అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్ర మీద ఆఖరి పాఠం మీతో పంచుకోబోతూ ఉన్నాను. తప్పకుండా లైవ్లో పాలుంది, వాక్యం విని బలపడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, అన్ని తప్పులు చేసిన అతడెలా అంత గొప్పవాడయ్యారు? అన్ని తప్పులు చేశాడా? ఎన్ని తప్పులు చేశాడు? ఏ తప్పులు చేశాడు? అన్ని తప్పులు చేసినా అతడు గొప్పోడయ్యాడా? అదెలా? సరే, గొప్పోడైతే ఎంత గొప్పోడయ్యాడు? ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఊహించండి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మహారాజైన దావీదు. దావీదు భక్తుడు, భక్తిపరుడు అని చెప్పటంలో సందేహం లేదు. మానవ రీతిగా కొన్ని పొరపాట్లు చేశారు అనేది కూడా అంతే ఖచ్చితం. దినానికి 3 మార్లు ప్రార్థిస్తారు, ఖచ్చితం. 7 మార్లు స్తుతిస్తారు, వాస్తవం. దినమెల్లా ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తాడు, నగ్న సత్యం. వీటితో పాటు దావీదు మానవ రీతిగా కొన్ని ఘోరమైన తప్పులు చేశాడు. అయినా అతడు గొప్పోడయ్యాడు. అలాగని తప్పులు చేసిన ప్రతి ఒక్కడు గొప్పోడైపోతాడని మీరు తప్పుగా అర్థం చేసుకునేరు కాక. ఆ తప్పులు జరిగించిన దావీదు ఎందుకు గొప్పోడయ్యాడు? మీరు వింటూ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. బైబిల్లో దావీదు మహారాజు అనేక తప్పులు చేశారు. వాటిలో ప్రాముఖ్యంగా 10 ప్రధానమైన పొరపాట్లు చేశాడు. ఆ 10 ప్రధానమైన పొరపాట్లు చేసిన అతడు గొప్పోడయ్యాడు. అంటే ఎంత ఎక్కువ తప్పులు చేస్తే అంత గొప్పోళ్ళు అవుతారు అని పొరపాటు పడేరు గాక. కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో ఎన్ని మటర్లు చేస్తే అంత పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడట. అట్లాగే దేవుని దృష్టిలో కూడా ఎంత ఎక్కువ తప్పులు చేస్తే అంత గొప్పోడైపోతారని వాక్యాన్ని పొరపాటున వక్రీకరించి తప్పుగా పొరపాటున ఆలోచించొద్దు. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న ఆలోచన ఏంటంటే, దేవుని మనసును గురించి చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. సరే, అగైన్ 10 రకాలైన తప్పులు ప్రధానంగా దావీదు మహారాజ్ చేశారు. మొదట, అబద్ధీకుడు. నేను ఆ మాట అంటున్నందుకు అంత గొప్ప భక్తిపరుని పట్టుకొని అబద్ధీకుడు అని అంటానికి నాకు నోరు పెకిలి మాటలు రావట్లా, కానీ వాస్తవం తెలియాలి. ఒకానొక సందర్భంలో అహీమెలెకు
అనే యాజకుడి దగ్గరికి వెళ్తాడు. ఆ యాజకుడు కంగారు పడతా, అయ్యా ఏంటి ఒంటరిగా వచ్చావు అని అడుగుతాడు. 2వ వచనంలో అంటాడు, 21వ అధ్యాయం 2వ వచనం, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనాను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళవలెనని నిర్ణయించి తిని, నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమైనను ఇండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, అహీమెలెకు ఎవరయ్య అంటే యాజకుడు. యాజకుడి దగ్గరికి దావీదు ఒంటరిగా వచ్చాడు. ఏంటి ఒంటరిగా వచ్చావు? ఏమంటాడో తెలుసా? రాజు నన్ను ఒక ముఖ్యమైన పని నిమిత్తం పంపించాడు. అయితే ఈ పని ఏంటి అనేది ఎవరితో కూడా చెప్పొద్దు అని రాజు నాకు చెప్పాడు. నాతో పాటు వచ్చిన వాళ్ళని వేరే పనికి ఆ పని నిమిత్తం నేను పంపించా. నేను ఒక్కడనే వచ్చా. నీ దగ్గర రొట్టెలుంటే నాకు ఆకలితో ఉన్నా. నేను యుద్ధానికి వెళ్ళాలి. రాజు పంపించిన పని నేను జరిగించాలి అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, సౌలు రాజు దావీదును ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం పంపించాడా? పంపించలా. సౌలు చేత తరమబడుతున్న దినాలవి. ఈ విషయం చెప్పకుండా దావీదు అక్కడ అబద్ధమాడాడు. విన్నారా? ఆకలి దప్పుల వలన కానీ కారణం ఏదైనా కానీ అబద్ధమాడాడు. చిన్న అబద్ధమాడిన అననీయ సప్పీరా ఏమయ్యారు? మరి అననీయ సప్పీరా అబద్ధమాడితే చనిపోయారే, మరి దావీదు ఎందుకు బ్రతికున్నాడు? ఒకసారి ఆలకించండి. అంటే అననీయ సప్పీరాకు ఒక న్యాయం, దావీదుకు ఒక న్యాయమా అని అంటారా ఇక్కడ? అది ఎందుకు జరిగిందో నేను ముగింపులో చెప్తా. దావీదు ఆడిన అబద్ధానికి ప్రతిగా ఆ తర్వాత అధ్యాయంలో 55 మంది యాజకులను సౌలు నిర్దాక్షిణ్యంగా చంపించాడు. యాజకులు అంటే మీకు అర్థం కాదు, కానీ మన భాషలో చెప్పాలంటే సౌలు 55 మంది పాస్టర్ గారిని చంపించాడు. ఎక్కడైనా ఒక పాస్టర్ గారిని మతోన్మాదులు చంపితే అల్లాడిపోతామే. సౌలు ఒక పాస్టర్ గారిని కాదు, 55 మంది పాస్టర్ గారిని చంపించాడు. దీనికి కారణం ఎవరు? దావీదు. అబద్ధమాడినోడు బాగానే ఉన్నాడు. అబద్ధాన్ని నిజమని నమ్మిన ఇల్లు 55 మంది చంపబడటానికి కారణమైంది. చూసారా ఎంత నష్టం జరిగిందో? నంబర్ 1 అబద్ధీకుడు. 2వ మాట ఏంటో తెలుసా? ఈ గొప్ప భక్తి పరుని గురించి చెప్పడానికి ఆ కోణంలో చూపించటం నాకు కాస్త మనసు ఇబ్బందిగా ఉన్నా దేవుని గొప్పతనాన్ని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాను. విన్నారా? 2వది, దావీదు బందిపోటు దొంగ. సౌలు చేత తరమబడుతున్న దినాల్లో తన ఆకలి బాధ తీర్చుకోవటానికి, ఫిలిష్తీయుల రాజును తాను ప్రసన్నుని చేసుకోవటానికి దావీదు ఏం చేశారో చూడండి ఒకసారి. 27వ అధ్యాయం 7వ వచనం, 27:7. దావీదు ఫిలిష్తీ దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు. 8వ వచనం, అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజెరేనీల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములు వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవారినేమి ఆడవారినేమి ఎవరిని సజీవముగా విడువక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చాను. విన్నారా? ఆ మార్గంలో ఉన్న ఆ ప్రయాణికులను కానీ, ఆ ప్రయాణికులు వెళ్తున్న మార్గాలలో ఇరుపక్కల హోటల్స్ డాబాలు అంటారు చూసారా, అలాంటి పెట్టుకున్న వాళ్ళ మీద దొమ్మిగా పడి వాళ్ళ ఆస్తిని దోచుకొని మగవాళ్ళను, ఆడవాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపి వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకొని వచ్చాడు. దేవుడేమైనా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమన్నాడా? లేదే.
వాడు నా శత్రువులు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అని అన్నాడా? కాదే. దావీదు బందిపోటు దొంగగా మారాడు తన ఆకలి బాధ తీర్చుకోవటానికి. బాబోయ్, మూడో మాట చెప్పంటారా? బందిపోటు దొంగగా వాళ్ళను చంపి వాళ్ళ ఆస్తిని తీసుకొని వచ్చి ఆకీషు రాజుతో ఏం చెప్తాడు తెలుసా? రాజా, ఇది నేను అమ్మోనీల దగ్గర దోచుకోవాలా, ఐగుప్తు మార్గంలో దోచుకోవాలా, ఈ డబ్బంతా ఎక్కడ దోచుకున్నాను అనుకున్నావు? యోధా దేశానికి వెళ్ళి ఇజ్రాయేలీలను చంపి ఇజ్రాయేలీల కస్సాధ్యతాన్ని దోచుకున్నా అన్నాడు. దావీదు అబద్ధం మీద అబద్ధం ఆడుతున్నాడు. ఇక్కడ దోచుకుంది ఎక్కడా? ఇందాక చదువుకున్నాం. కానీ ఎక్కడ దోచుకున్నానని చెప్పాడు? చూడండి ఆ మాట, 10వ వచనం. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యోధా దేశమునకును, చూసారా, యోధా దేశమునకును కెనీయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమని. ఎక్కడ దోచుకున్నామంటే యోధా దేశంలో దోచుకున్నాం అన్నారు. విన్నారా? దావీదు యోధా దేశంలో దోచుకున్నాడు అని రాసుందా? షూరు నుంచి ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో దోచుకున్నాడు అని రాసుందా? దావీదు అబద్ధం మీద అబద్ధం ఆడుతున్నాడు. విన్నారా? 4వ మాట చెప్తాను. దావీదు 27వ అధ్యాయం 11వ వచనం. నిర్దోషులను నిర్దాక్షిణంగా హత్య చేశాడు. ఎలా? అలాగున దావీదు చేయిచు వచ్చాను. ఎంతకాలం? 1 సంవత్సరం 4 నెలలు. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారము చేయునని తమను గూర్చి వారు చెప్పుకుందురేమో అని గాతుకు వర్తమానము తెగల మగవారినైనను ఆడవారినైనను దావీదు బ్రతుకనియ్యలేదు. విన్నారా? ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరైనా, అయ్యా, దావీదు మా ప్రాంతంలో దొంగతనం చేశాడు అని ఆకీషు రాజుకి ఎవరైనా చెప్తారు అని తెలిసిందా, వాళ్ళని చంపేశాడు. అంటే సాక్షులను చంపేశాడు. సాక్షులు ఏం చేశారు? దావీదుకి ఎంతైనా కీడు చేశారా? ఏమండి, వాళ్ళు అన్యులైనా చంపాలని దేవుడు ఒప్పుకుంటాడా? అంత ఘోరమైన హత్య చేశాడు దావీదు ఇక్కడ. విన్నారా? 5వది మరో భయంకరమైన మాట మీకు చెప్తాను. దావీదు ఇప్పుడు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి బయలుదేరాడు. ఇది 29వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాసి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం. ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల రాజుతో కలిసి ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుడైన దావీదు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఒకప్పుడు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలంతా భయపడతా ఉంటే దావీదేమన్నాడు? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని అన్నాడే. అలాంటి సున్నతి లేని వారి పక్షాన చేరి సున్నతి కలిగిన ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి దావీదు బయలుదేరి. ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానిగా దావీదుని ఇశ్రాయేలుడిగా దేవుడు పుట్టించింది. తప్పు మీద తప్పు, అడుగులు తడబడ్డాయి. మరి ఇన్ని తప్పులు చేశాడే దావీదు, ఎందుకు అంత గొప్పోడయ్యాడు? మరలా ఇంకొకసారి చెప్తాను, ఎంత ఎక్కువ తప్పులు చేస్తే అంత గొప్పోళ్ళు అయిపోతారు అని అనుకునేరు కాక, కొన్ని దేశాల్లో ఎన్ని మర్డర్లు చేస్తే అంత గొప్ప ఎంపీ అయిపోతాడట. ఎంత మారణకాండ జరిగిస్తేనో కానీ అంత గొప్ప ప్రధానమైన కొన్ని దేశాల్లో ఉండే నానుడి. అంటే దావీదు కూడా ఇప్పుడు 5 తప్పులు చెప్పారు కదయ్యా, ఇంకెన్ని తప్పులు చేశాడు? చాలా తప్పులు చేశాడు. అట్లాగని నేను కూడా తప్పు చేస్తే దేవుడు ఇట్లాగే క్షమిస్తాడులే అని మీరు అనుకోవటానికి, మిమ్మల్ని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళటానికి కాదు, ముగింపులో చెప్తా. అగైన్ మిమ్మల్ని అడుగుతా, ఇన్ని పొరపాట్లు దావీదు వల్ల జరిగినా ఎందుకు అతడు అంత గొప్పవాడయ్యాడు? మీరు ఎరిగింది కామెంట్ బాక్స్లో రాయండి. 6వ మాట చెప్తాను. దావీదు ఆ తర్వాత రాజైన తర్వాత గడిచిన దినాలలో మేకాలని తన భార్య ఉండేదే.
ఆ మేకాలును దావీదు నుంచి లాగి వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తాడు సౌలు. ఇప్పుడు దావీదు రాజైన తర్వాత మేకాలను తన ఇంటికి తెచ్చుకున్నాడు. తప్పుడు 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. ఇష్బోషేతు దూతలను పంపి లాయిషు కుమారుడగు షల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మేకాలును పిలవనంపెను. 16. దాని పెనిమిటి బహురీము వచ్చు వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా. చూసారా, మేకాలు వాని భార్య అయింది. ఇప్పుడు వాని కవిగిట్లో ఉన్న భార్యను లాక్కొని మేకాలను తీసుకొని వస్తూ ఉంటే పాపం ఆ భర్త ఎంత పిచ్చోడో చూడండి. భార్య వెళ్తూ ఉంటే భార్యను చూసి ఏడుస్తూ బహురీము దాకా ఏడ్చుకుంటా వచ్చారట. అయ్యా, నాకుంది ఒకటే భార్య అయ్యా, నేను ప్రాణాధికంగా ప్రేమించానయ్యా, ఇన్ని సంవత్సరాలు కాపురం చేశానయ్యా, ఇప్పుడు నా భార్య నాకు దూరం చేస్తే నేను ఎట్లా బ్రతికేదయ్యా. పిచ్చోడు ఏడ్చినట్టు ఏడ్చాడు. ఒక మాట, ఒకని భార్యను లాక్కొని తన భార్యను చేసుకోవటం అక్రమం అంటారా, సక్రమం అంటారా? మీరు చెప్పండి. ఇది తప్ప ఉప్ప? ఘోరమైన తప్పు కదా. విన్నారా? ఆ తర్వాత 7వది బత్షెబతో తాను జరిగించిన నీచమైన కార్యం. తమ్ముళ్ళు, ఇక్కడ ఒకటి గమనించండి. 6వది ఇక్కడ తాను అనుకున్నాడు, మేకాలు ఒకప్పుడు నా భార్య కదా, నా భార్య నేను తెచ్చుకున్నా. ఇప్పుడు నీ భార్య ఇంకొకటి భార్య అయిపోయింది కదా, దూరం అయిపోయారు కదా. అక్కడ ఆగుంటే దావీదు దగ్గర ఈ తప్పు జరిగేది కాదు. నా భార్య అని చెప్పి పొరుగువాడి కవుగిట్లో ఉన్న తన భార్యను తెచ్చుకున్నాడే, ఇప్పుడేం చేశాడో తెలుసా? తన భార్య కాని దాన్ని తన కవుగిట్లోకి తెచ్చుకున్నాడు. 8వది, దీని గురించి ఎక్కువ వివరం చెప్పను. బత్షెబ భర్త ఊరియా నమ్మకమైన సైనికుడు. బాబోయ్, ఎంత నీతి కలిగిన సైనికుడో! అలాంటి నీతి కలిగిన సైనికుడిని చంపించాడు. నేనంట, చంపించాడు అనే కంటే కూడా చంపాడు అని అంటే రైట్ ఏమో. ఇన్ని తప్పులు చేశాడు దావీదు, నిర్దాక్షిణ్యంగా చంపించాడు. 9వది, అమ్నోను తప్పు చేస్తే అంత ఘోరమైన తప్పు చేసిన కొడుకును దిద్దుబాటు చేయలేదు, శిక్షించలేదు. అబ్షాలోము తప్పు చేస్తే తిరుగుబాటు చేసిన కొడుకును ఏం చేయాలో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఎరిగి కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. అంటే తన పిల్లలను దిద్దుబాటు చేయలేని చేతగాని తండ్రి అనే పెద్ద మాట నేను అనలేను, దిద్దుబాటు చేయలేని అచేతన స్థితిలో మిగిలిపోయాడు. 10వది చెప్పమంటారా? కొందరు రథాలను బట్టి, మరికొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయిస్తాం. గుర్రాలను బట్టి అతిశయించేవాడు కుప్పకూలిపోయాడు, మనమైతే లేచి చక్కగా నిలిచున్నాము అంటాడు. ఎప్పుడు? గుర్రాలు లేనప్పుడు పాడాడు. విన్నారా? గుర్రాలు లేనప్పుడు పాడాడు. మరి గుర్రాలు వచ్చిన తర్వాత ఏం చేశాడు? గుర్రాలను లెక్కించడం ప్రారంభించాడు. విన్నారా? గుర్రాలు లేవు కాబట్టి కొందరు గుర్రాలు బట్టి అతిశయిస్తారు, నేను దేవుడిని బట్టి అతిశయిస్తానన్నాడు. ఇప్పుడు దావీదుకు గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, సైన్యం వచ్చింది. ఈ సైన్యం వచ్చిన తర్వాత దేన్ని లెక్కించమన్నాడు? సైన్యాన్ని, జనసంఖ్యను లెక్కించమన్నాడు. నా సైన్యం ఇంత అంటే దేవుని బట్టి అతిశయిస్తానని పలికిన దావీదు పాడిన పాట ఒకటి, చేసే శాస్త్రాలు ఒకటి. చూసారా? ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా భక్తుడు నా కోణంలో చూపించలేక, కానీ ఆ భక్తుని కోణం బలహీనతలు చూపించిన దానికంటే ఇన్ని బలహీనతలు కలిగిన వ్యక్తి కూడా దేవుడు ఎలా గొప్పోడుగా చేయగలిగాడు. దేవుని గొప్ప మనసు చూయించడానికి ఈ మాట నేను చెప్తున్నాను. 10 రకాలైన తప్పులు చేశాడు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ 10 రకాలైన పొరపాట్లు దావీదు వల్ల జరిగిన ఎందుకు అతడు గొప్పవాడయ్యాడు? ఆఖరి ఛాన్స్. ఎందుకు అయ్యాడు? కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు నేను చెప్తాను.
కీర్తనల గ్రంథం 18వ కీర్తన 35వ చరణం అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవా, నా సాత్వికం నన్ను గొప్ప చేయలేదయ్యా. మోషే భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయన సాత్వికం ఆయన గొప్ప చేసిందేమో, కానీ అయ్యా నన్ను గొప్ప చేసింది మాత్రం నా వైపు చూడండి, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. విన్నారా ఈ మాట? సాత్వికం అంటే తప్పు చేసిన వాడిని కూడా సహించి, భరించి, దిద్దుబాటు చేసి, చేర్చుకుని మరొక అవకాశం ఇవ్వటమే సాత్వికం. నా ద్వారా ఎన్ని పొరపాట్లు జరిగినా అయ్యా, నా మీదకు నువ్వు ఉగ్రత కుమ్మరించకుండా నన్ను సహించేవే, నన్ను భరించేవే, నాకు ఇంకొక అవకాశం ఇచ్చేవే. నీవిచ్చిన అవకాశం, నీవు చూపిన సహనమే నన్ను గొప్పోని చేసిందయ్యా. నీవే గనక నా పట్ల సహనం చూపించకపోతే, చిన్న అబద్ధమాడినందుకు అననీయ సప్పీరాలు చచ్చిపోయారే, నేను చావలసిన వాడినయ్యా. అయ్యా, అర్పించకూడని బలి అర్పించిన దాన్ని బట్టి సౌలు దగ్గర నుంచి రాజ్యం లాగివేసేవే. నిలవబడని కూడని స్థలంలో నిలవబడినందుకు సౌలు రాజ్యాన్ని లాగివేసేవే. నేను ఫిలిష్తీయులు వాళ్ళ స్థల మధ్యలో నేను నిలవబడకూడదు, అయినా వాళ్ళ మధ్యలో నిలవబడి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళేనే. నిలవబడని స్థలంలో నేను నిలవబడిన సహించావు. ఘోరమైన కార్యం బత్షెబతో చేసిన నీ ఉగ్రత నా మీదకి రావాల్సిందయ్యా, కానీ నన్ను సహించి నా పట్ల సాత్వికాన్ని చూపావు. నీ సాత్వికమే నన్ను గొప్పోని చేసిందయ్యా. వినారా ఈ మాట? నీ సాత్వికమే నన్ను గొప్పోని చేసిందయ్యా. నా ప్రభు బిడ్డలారా, ఒక దావీదు భక్తుడే కాదు, ఒక దావీదు భక్తుడే కాదు, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, ఈ వాక్యం బోధిస్తున్న నా బ్రతుకులో, రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు నేను 100కి 100 అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండటాన్ని బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? 100కి 99.99% చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? నా దేవుని సాత్వికమే నాకు ఈ స్థానం ఇచ్చిందయ్యా. ఆయన సాత్వికమే నన్ను గొప్పోడుగా నిలవబెట్టిందయ్యా. ఏ వ్యక్తి అయినా ఇదే సాక్ష్యం చెబుతారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ నీతిని బట్టే మీరు బ్రతికున్నారా? దేవుని సాత్వికాన్ని బట్టి బ్రతికున్నారా? మీ మంచితనాన్ని బట్టే బ్రతికున్నారా? దేవుని మంచితనాన్ని బట్టే మీరు బ్రతికున్నారా? 100కి 100 పరిశుద్ధంగా బ్రతకటాన్ని బట్టే మీరు నేటి వరకు బ్రతికున్నారా? సహించి, భరించి, ఓర్చుకొని నీ పట్ల దేవుడు ప్రేమ చూపించటాన్ని బట్టే నువ్వు బ్రతికున్నావా? ఒకసారి ఆలోచించు. దావీదు ఇప్పుడు అంటాడు, నేను ఇంత గొప్పోడిని అవటానికి కారణం నీవు నా పట్ల సాత్వికాన్ని చూపించావయ్యా. మాట్లాడతాడు. ఈ మాటలు వింటున్న దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మన బ్రతుకులో, అంటే దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓహో, దావీదు ఇన్ని పొరపాట్లు చేసినా దేవుడు సహించాడంటే నేను ఎన్ని పొరపాట్లు చేసినా రేపు దేవుడు సహిస్తాడు కదా, పొరపాటు పడేరుగాక. దీని కంటిన్యూషన్ మెసేజ్ రేపు నేను ఇస్తాను. అయితే మీతో 2 విషయాలు పంచుకుంటా. ఒకటి, దావీదు ఆ తప్పు చేసిన తర్వాత తను పడిన పశ్చాత్తాపం ఇంత అంతా కాదు బాబోయ్. తన పాపపు పరుపు కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లుగా పశ్చాత్తాప్తుడై దేవుని సన్నిధిలో ఏడ్చాడు. దావీదు ఎంత ఒప్పుకోలు మనసు కలిగిన వాడో మనకు అర్థమయ్యేది ఈ వాక్యాన్ని బట్టే. ఏమంటాడు? నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. విన్నారా? నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అంటే నా మంచితనం నన్ను గొప్ప చేయలేదయ్యా, నా యథార్థత నన్ను గొప్ప చేయలేదయ్యా, నన్ను గొప్ప చేసింది నీ సాత్వికం. అంటే తన వలన జరిగిన పొరపాట్లు ఒప్పుకోకుండా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు కదా, ఆ పశ్చాత్తాపపు ఒప్పుకోలు మనస్సే రెండవది దావీదును గొప్పోని చేసింది. ఇక్కడ దేవుడు మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటో తెలుసా? నిజమే, ఆయన మనలను సహించాడు గనుక మనం గొప్పోళ్ళమయ్యాం. నీ దేవుడు నిన్ను ఎలా సహించాడో
తల్లి, నీ భర్త త్రాగుబోతైనా సహించు, సాత్వికాన్ని చూపించు. నీ భర్త పట్ల నువ్వు చూపే సాత్వికమే రేపు నీ భర్త గొప్పోడు అవటానికి కారణమవుతుంది. నీ భార్య గయ్యాలిదా, విడాకులు కోరుకోకు. ఉద్యోగ స్థలంలో నిన్ను సతాయించే వాళ్ళు ఉన్నారా, విడుదల కోరుకోకు. నా మాట మీకు అర్థమవుతుందా? మీ ఇంటికి వచ్చిన అల్లుడు అబ్బో భయంకరమైన శాడిస్టా, సహించు. నీ ఇంటికి వచ్చిన కోడలు నిన్ను బాగా ఇబ్బంది పెట్టేదా, దేవుడు నీ పట్ల ఎట్లా సాత్వికాన్ని చూపించాడో నిన్ను బాధ పెట్టే ప్రతి వ్యక్తి పట్ల నువ్వు సాత్వికాన్ని చూపిస్తే ఎంతోమంది భర్తలు చెప్తారు, నేను భ్రష్టున్నయ్యా, నా భార్య సాత్వికమే ఈరోజు నన్ను గొప్పోడిగా చేసింది. కొంతమంది చెప్తారు, మా అత్త సాత్వికమే నన్ను గొప్పదానిగా చేసింది. దేవుని సాత్వికం మనలను గొప్పవాళ్ళగా చేసిందే ఎదుటివారిని కూడా సహించి భరించి ప్రేమను పంచేవారిగా ఉందాం. నీ సాత్వికమే ఎదుటివాడిని గొప్పవాడిగా నిలవబెట్టునుగాక. రేపు విందాం. దేవుడట్టి కృపలో మనందరినీ బలపరిచి స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తిగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై వందనాలు. దేవా, మా భక్తి, మా యోగ్యత, మా అర్హత మమ్మల్ని స్థానంలో నిలవబెట్టలేదు. నీ సాత్వికం మమ్మల్ని గొప్పవారిగా చేసిందయ్యా. మా పట్ల మీరు ఎలా సాత్వికాన్ని చూపించారో మేము తోటివారి పట్ల సాత్వికాన్ని చూపించి ఎదుటివారు గొప్పవారయ్యే అవకాశం మేమిచ్చే కృప మాకు దయచేయి. ప్రత్యేకంగా 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా పిల్లలు స్టేట్ ర్యాంకర్స్ కావాలి, డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్ కావాలి. వారు ఏ స్కూల్స్లో చదువుతున్నారో ఆ స్కూల్స్లో యేసు నామం పేరిట టాపర్స్ కావాలి. పదే పదే మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా పిల్లలు ఎంత గొప్పోళ్ళో చాటి చెప్పుకోవటానికి కాదయ్యా, మా పిల్లలు ఎంత గొప్ప విద్యావేత్తలో చాటింపేసుకోవటానికి కాదయ్యా, మేము ఆరాధించే మీరు ఎంత గొప్పవారో, నిన్ను ఆశ్రయించిన పిల్లలను ఎంత గొప్ప స్థితిలో నువ్వు నిలవబెట్టగలవో నీ గొప్పతనాన్ని చాటి చెప్పటానికి అడుగుతున్నాం. ఆ కృపతో మా పిల్లలను బలపరుచుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.